ఇప్పుడు మనం మోనార్క్ స్మార్ట్ కట్ ప్రోలో మరికొన్ని ఆప్షన్స్ గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పుడు మనం సాఫ్ట్వేర్ ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఫోల్డర్ మనం పెట్టుకున్నటువంటి ప్రాజెక్ట్ పేరుతో వస్తుంది. దీంట్లో ఇక్కడ అనదర్ ఫోల్డర్ యాడ్ చేయాలి అనుకున్నట్లయితే రైట్ క్లిక్ చేస్తాం, యాడ్ ఫోల్డర్, దానికి ఒక పేరు ఇచ్చుకుంటాము. మనం ఇప్పుడు ఈ ఫోల్డర్ సెలెక్ట్ చేసుకుని ఇక్కడ డబుల్ క్లిక్ చేసుకుంటాం. ఈ ఎంటీ ఏరియాలో డబుల్ క్లిక్ చేయొచ్చు, లేకపోతే రైట్ క్లిక్ చేసుకుని యాడ్ క్లిప్ అనొచ్చు. ఓకే, ఇక్కడ డబుల్ క్లిక్ చేసుకొని మనకి కస్టమర్ ఇచ్చినటువంటి ఫుటేజ్, కెమెరా నుంచి వర్క్ చేసేందుకు మనకి ఇచ్చినటువంటి ఫుటేజ్ అంతా కూడా సెలెక్ట్ చేసుకుని ఇక్కడ ఓకే అంటే మనకి ఆ ఫుటేజ్ అంతా కూడా ఫాస్ట్గా మన సాఫ్ట్వేర్లోకి ఇంపోర్ట్ అయిపోతుంది. లైన్గా సాఫ్ట్వేర్లో మనకి ఆటోమేటిక్గా సీరియల్ వైజ్ అక్కడ ఏదైతే సీరియల్లో మనకి ఇంపోర్ట్ చేసి అక్కడ మనకి కెమెరామ్యాన్ ఇవ్వడం జరిగిందో అదే ప్రాసెస్లో ఇక్కడ మనకి ఆటోమేటిక్గా ఆ ఫుటేజ్ అంతా కూడా మనకి డైరెక్ట్గా సాఫ్ట్వేర్లోకి ఇంపోర్ట్ అవుతుంది. ఈ విధంగా ఇంత ఫాస్ట్గా మనకి ఇంపోర్టింగ్ అనేది అవుతుంది. ఆ తర్వాత ఇక్కడికి ఇంపోర్ట్ అయిన తర్వాత మనకి ఈ ఫైల్స్ యొక్క డీటెయిల్స్ అనేది ఇప్పుడు డైరెక్ట్గా ఆ ఫైల్ ఏదైతే మనం ఇక్కడ ఇంపోర్ట్ చేసుకున్న ఫైల్ ఇక్కడ జస్ట్ ఇక్కడ కర్సర్ పెట్టినట్లయితే దాని మీద మనకి దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది. ప్రాపర్టీస్కి వెళ్ళినట్లయితే ఇక్కడ దానికి సంబంధించిన డిస్క్రిప్షన్ మనకి ఏ ఫార్మాట్లో ఉంది, ఎంత లెంత్ ఉంది, ఎంత టైం ఉంది అనేది క్లియర్ కట్గా, డ్యూరేషన్ ఎంత ఉందని క్లియర్ కట్గా ఇక్కడ మనకి చూపిస్తుంది. ఓకే, ఇప్పుడు ఈ ఫైల్స్లో సాధారణంగా మనకి హెచ్డి ఫైల్స్, హెచ్డి ఫైల్స్ అన్నీ కూడా మనకి క్లిప్ వైజ్గా వస్తాయి. కెమెరామ్యాన్ మనకి షూట్ చేసిన స్టార్టింగ్ చేసిన దగ్గర నుంచి పాస్ చేసేంత వరకు ప్రతి ఒక్క క్లిప్ డిఫరెంట్గా కట్ అవుతూ ఈ విధంగా మల్టిపుల్ క్లిప్స్గా ఏర్పడుతుంది. ఈ మల్టిపుల్ క్లిప్స్లో మనకి ఏమవుతుందంటే కెమెరామ్యాన్ పాస్ చేసినప్పుడు మనకి క్లిప్ యొక్క ఎండింగ్లో లైట్గా జర్క్ అనేది వస్తుంది. ఈ జర్క్ని మనం రిమూవ్ చేయాలి అనుకుంటే రైట్ క్లిక్ చేసి స్కిప్ ఫ్రేమ్స్ అనేసి స్కిప్ ఫ్రేమ్స్ ఫ్రమ్ స్టార్ట్, స్కిప్ ఫ్రేమ్స్ ఫ్రమ్ ఎండ్. జనరల్గా మనకి ఎండింగ్లో ఏర్పడతాయి ఈ జర్క్ అనేది. నేను ఒక 20 ఫ్రేమ్స్ అంటే ఒక సెకండ్కి మనకి 25 ఫ్రేమ్స్ ఉంటాయి. ఇక్కడ నేను 20 ఫ్రేమ్స్ కట్ చేశాను అంటే ఒక సెకండ్ కంటే తక్కువ ప్రోగ్రామ్ మనకి ప్రతి క్లిప్లో ఆ జర్క్ వచ్చే టైమింగ్ అనేది కట్ అయిపోతుంది ఆటోమేటిక్గా. ఇది ఒక మంచి ఆప్షన్గా చెప్పుకోవాలి మనకి స్మార్ట్ కట్ ప్రోలో ఉన్నది. ఇవన్నీ కూడా ఫైల్స్ మనకి ఈ విధంగా వచ్చేస్తాయి. ఈ ఫైల్స్కి సంబంధించిన ఎంటైర్ డీటెయిల్స్ మనకి ఇక్కడ షోయింగ్, ఇక్కడ బీయింగ్ ఎండ్ థంబ్నెల్ అంటే స్టార్టింగ్ ఎండింగ్ రెండూ కనిపిస్తుంది. అదేవిధంగా మనకి ఓన్లీ స్టార్టింగ్ కావాలంటే ఓన్లీ స్టార్టింగ్ కనిపిస్తుంది, ఓన్లీ ఎండింగ్ కావాలంటే ఎండింగ్ కనిపిస్తుంది. ఈ విధంగా మనం ఇక్కడ చూసుకోవచ్చు. సింగిల్ కావాలంటే సింగిల్ కనిపిస్తుంది. అదేవిధంగా ఇక్కడ కంప్లీట్ డీటెయిల్స్ ప్రకారం మార్కింగ్, మార్కౌట్, క్లిప్ డ్యూరేషన్, టోటల్ ఇన్ఫర్మేషన్ ప్రతిదీ కూడా క్యాప్చర్, ఏ డేట్లో క్యాప్చర్ చేశారు అనేది కూడా ప్రతిదీ కూడా ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ మనకి కనిపిస్తుంది. అదేవిధంగా ఇప్పుడు ఇక్కడ మనకి యూజ్డ్ క్లిప్స్, అన్యూజ్డ్ క్లిప్స్, ఇవి ఏంటి అంటే మనం టైమ్ లైన్లో ఏ క్లిప్స్ యూజ్ చేసాము, ఏ క్లిప్స్ యూజ్ చేయలేదు అనే విషయాన్ని ఇక్కడ మనకి క్లియర్ కట్గా చూపిస్తుంది. ఎలా అంటే ఇప్పుడు కొన్ని క్లిప్స్ నేను సెలెక్ట్ చేశాను, టైమ్ లైన్ మీద ఇంపోర్ట్ చేసుకున్నాను. ఇంపోర్ట్ చేసుకున్న వెంటనే నాకు ఇక్కడ ఆటోమేటిక్గా గ్రీన్ కలర్ షోయింగ్ అనేది కనిపిస్తుంది. ప్రతి క్లిప్ పైన నాకు ఆటోమేటిక్గా ఒక గ్రీన్ కలర్ ఇండికేషన్ అనేది చూపిస్తుంది. అంటే ఈ క్లిప్స్ నాకు వాడబడ్డాయి. వాడనటువంటి క్లిప్స్ మనకి ఈ విధంగా కొంచెం ఎంటీగా ఇలా మనకి ఎంటీగా ఉంటాయి అన్నమాట. గ్రీన్ కలర్ ఉండవు, నార్మల్ కలర్లోనే ఉంటుంది. ఇక్కడ మనం చూసుకోవచ్చు. షో యూజ్డ్ క్లిప్స్ అంటే వాడబడ్డ క్లిప్స్ అన్నీ కూడా ఇక్కడ కనిపిస్తాయి. షో అన్యూజ్డ్ క్లిప్స్ అంటే అవన్నీ కూడా ఏవైతే క్లిప్స్ వాడలేదో అవన్నీ కనిపిస్తాయి. షో ఆల్ క్లిప్స్ అంటే మొత్తం కనిపిస్తుంది. ఇది ఒక మంచి ఆప్షన్గా మనం చెప్పుకోవచ్చు. ఏదైనా క్లిప్స్ మనం మిస్ అయ్యామా, అన్ని క్లిప్స్ వాడామా లేదా అనేది, ఏవి ఎడిట్ చేసాము, ఏమైనా తీసేసామా అనేది కూడా చూసుకోవడానికి ఈజీ వే ఆప్షన్గా మనం ఇక్కడ ఈ ఆప్షన్ని చెప్పుకోవచ్చు. ఇక నెక్స్ట్ ఉన్న ఆప్షన్ ఇక్కడ ఫేవరెట్ వ్యూ. మనకి ఇక్కడ ఫేవరెట్ వ్యూ అంటే ఇక్కడ మనకి పర్టికులర్ ఫేవరెట్ క్లిప్, ఫేవరెట్ వ్యూ. ఇక్కడ మనకి పర్టికులర్ కొన్ని క్లిప్స్ నాకు టీజర్కి, సాంగ్ కంపోజింగ్కి నాకు యూజ్ఫుల్ అయ్యేటువంటి క్లిప్స్ కొన్ని ఉంటాయి. మనకి రెగ్యులర్గా మనకి టోటల్ ఫుటేజ్లోనే మనం క్లిప్స్ని తీసుకొని టీజర్, సాంగ్ కంపోజింగ్ హైలైట్ చేస్తాం. వాటి కోసం మరలా వెతుక్కోవాల్సిన అవసరం లేకుండా వర్క్ చేసేటప్పుడే మనకు ఆ క్లిప్ ఎక్కడైనా కనబడ్డప్పుడు దాని మీద రైట్ క్లిక్ చేసి సెట్ యాజ్ ఫేవరెట్ అనొచ్చు. మనకి ఇక్కడ దానికి యాడ్ టు ఫేవరెట్, జస్ట్ యాడ్ టు ఫేవరెట్. ఇవన్నీ నాకు హైలైట్కి యూజ్ అయ్యేటువంటి క్లిప్స్ అని అనుకుంటున్నాను. వాటిని యాడ్ ఆన్ చేశాను.
అదేవిధంగా మల్టిపుల్ క్లిప్స్ కూడా కంట్రోల్ పట్టుకొని మల్టిపుల్ క్లిప్స్ కూడా మీరు సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ చేసుకొని యాడ్ టు ఫేవరెట్ అంటే అవన్నీ ఒక హాట్ బటన్, ఇక్కడ ఒక హాట్ బటన్ అనేది వస్తుంది, హాట్ ఐకాన్. దీంతో అవన్నీ కూడా మనకి ఫేవరెట్ కింద యాడ్ అయిపోయాయి. ఇప్పుడు చూసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చేస్తే ఇక్కడ మనకి ఓన్లీ ఆ ఫేవరెట్ బటన్ ఏవైతే మనకి ఫేవరెట్లో యాడ్ చేయబడ్డ క్లిప్సే మనకు కనిపిస్తాయి. దీనివల్ల మనకి యూజ్ఫుల్ ఏంటి అంటే మనకి నెక్స్ట్ టైం మనం టీజర్ చేయాలన్నా, సాంగ్ చేయాలన్నా, హైలైట్ చేయాలన్నా క్లిప్స్ని వెతుక్కోవాల్సిన అవసరం లేకుండా ఇక్కడే మనం ఈ హైలైట్లో మనం ఏవైతే ఇక్కడ ఫేవరెట్ కింద యాడ్ చేసామో ఆ క్లిప్స్ వరకే తెచ్చుకొని మనం ఇక్కడ టీజర్, కంపోజింగ్, హైలైట్ ఏదైనా చేసుకోవచ్చు. ఈ విధంగా ఇదొక మంచి ఆప్షన్గా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. ఓకే, ఇది మనకి క్లిప్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనకి ఈ విధంగా ఉంది. ఇప్పుడు ఎక్స్ట్రా ఫోల్డర్ యాడ్ చేయాలన్నా కూడా ఎక్స్ట్రా ఫోల్డర్ డైరెక్ట్గా ఫోల్డర్ టు ఫోల్డర్ ఇంపోర్ట్ చేసుకోవచ్చు. మనం ఇక్కడ ఫోల్డర్ పెట్టాము, ఇప్పుడు ఇంకొక ఫోల్డర్ డైరెక్ట్గా ఇంపోర్ట్ చేయాలన్నా కూడా మీకు ఏ ఫోల్డర్ ఇంపోర్ట్ చేయాలంటే ఆ ఫోల్డర్ సెలెక్ట్ చేసి ఓకే అంటే ఆ ఫోల్డర్లో ఉన్న ఫుటేజ్ మనం ఫోల్డర్ పెట్టుకొని డైరెక్ట్గా ఇంపోర్టింగ్ అనేది చేసుకునే ఆప్షన్ వస్తుంది. ఇది న్యూ ఫోల్డర్ యాడింగ్ చేసుకొని కూడా మనం చేసుకోవచ్చు. ఇది క్యాప్చర్, మీరు ఏదైనా ఏవిఐ కేబుల్ యూజ్ చేసి, కాంపోజిట్ కేబుల్ యూజ్ చేసి ఏదైనా క్యాప్చరింగ్ చేయాలి అనుకున్నట్లయితే ఈ క్యాప్చరింగ్ విండో వస్తుంది. ఈ క్యాప్చరింగ్ విండోలో మనం ఇక్కడ సాఫ్ట్వేర్ ఓపెన్ అయి ఉన్నప్పుడు మనం ఇక్కడ ఈ విధంగా క్యాప్చరింగ్ కూడా చేసుకోవచ్చు. ప్రజెంట్ ఇప్పుడు డివి ఫుటేజ్ అనేది మనకి తగ్గిపోయింది కాబట్టి దీని గురించి మనం అంతగా తెలుసుకోవాల్సిన అవసరం లేదు. ఓకే, అదేవిధంగా ఇప్పుడు జనరల్గా మనకి క్లిప్స్ని ఇంపోర్ట్ చేసుకుంటున్నాము. ఈ కొన్ని క్లిప్స్ సెలెక్ట్ చేసుకున్నాము, డైరెక్ట్గా ఇంపోర్ట్ చేసుకునేటప్పుడు ఏ ట్రాక్లో కావాలంటే ఆ ట్రాక్లో డైరెక్ట్గా ఇలా ఇంపోర్ట్ చేసుకోవచ్చు. 0 ట్రాక్, 1 ట్రాక్, మీకు ఏది కావాలంటే అది ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఇంపోర్ట్ చేసుకునేటప్పుడు ఆల్ట్ పట్టుకొని ఇంపోర్ట్ చేసుకుంటే వితౌట్ ఆడియో మనకి టైమ్ లైన్ మీద క్లిప్స్ అనేవి ఇంపోర్ట్ అయిపోతాయి. అదేవిధంగా కంట్రోల్ పట్టుకొని ఇంపోర్ట్ చేసుకుంటే వితౌట్ ఆడియో ట్రాక్ మనకి టైమ్ లైన్ పైన మనకి ఆడియో మాత్రమే వస్తుంది, వితౌట్ వీడియో ఫైల్తో ఆడియో వస్తుంది. ఆల్ట్ పట్టుకొని ఇంపోర్ట్ చేసుకుంటే వితౌట్ ఆడియో వస్తుంది. కంట్రోల్ పట్టుకొని ఇంపోర్ట్ చేసుకుంటే వితౌట్ వీడియో వస్తుంది. ఈ విధంగా మనకి ఇలా ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఇలా ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ టైమ్ లైన్ పైన మనకి ప్రివ్యూ సెట్టింగ్ అనేది కరెక్ట్గా ఇక్కడ కనిపించాలి అనుకున్నట్లయితే మనకి ఇక్కడ జనరల్గా ఇలా చిన్నగా ఉంటుంది. ఇలా చిన్నగా ఉంటే వ్యూ అనేది కరెక్ట్గా మనకి ఐడెంటిఫికేషన్ అవ్వట్లేదు. ఇది క్లియర్ కట్గా మనకి వ్యూ ఉండాలంటే కంట్రోల్ 2 అంటే క్లియర్ కట్గా మనకి వ్యూవింగ్ అనేది మారుతుంది. ఇక్కడ మనకి ఆప్షన్ కూడా ఉంటుంది 5 frames. కంట్రోల్ 2 అంటే ఇలా మనకి 2 second మోడ్లో వస్తుంది. అదేవిధంగా వీడియో విజువలైజేషన్ అనేది ఇక్కడ ఫ్రేమ్ టు ఫ్రేమ్ కనిపించాలి అనుకుంటే ఇక్కడ స్టార్టింగ్, ఎండింగ్ మాత్రమే కనిపిస్తుంది. ఇది ఫ్రేమ్ టు ఫ్రేమ్ కనిపించాలంటే కంట్రోల్ ఆల్ట్ ఎఫ్. దీనికి సంబంధించిన ఆప్షన్స్ మనకి ఇక్కడ రైట్ క్లిక్ చేస్తే థంబ్నెల్ మోడ్లో ఇక్కడ ఉంటాయి. నన్ అంటే ఏం కనిపించవు, బిగిన్ అండ్ ఎండ్ అంటే స్టార్టింగ్, ఎండింగ్ కనిపిస్తాయి ప్రతి క్లిప్కి, ఫుల్ అంటే అన్ని ఫ్రేమ్స్ కనిపిస్తాయి, మూవ్ అంటే టోటల్ మొత్తం క్లిప్స్ మొత్తం ఇక్కడ మనకి క్లియర్ కట్గా కనిపిస్తాయి. అదేవిధంగా ఆడియో విజువలైజేషన్ ఇక్కడ మోనో, స్టీరియో, నన్ ఇలా మనం ఆడియోకి సంబంధించిన వేవ్ ఫామ్ కూడా మనం ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. సపోజ్ ఒక క్లిప్ యొక్క ఆడియో నేను రీప్లేస్ చేయాలి అనుకున్నట్లయితే ఆల్ట్ ఏ అంటే ఆ క్లిప్ యొక్క ఆడియో రీప్లేస్ అయ్యింది. ఈ ఆడియో నాకు వేవ్ ఫామ్లో కనిపించాలి, ఎక్కడ ఆడియో తక్కువ ఉంది ఎక్కువ ఉంది వేవ్ ఫామ్ కనిపించాలి అంటే కంట్రోల్ షిఫ్ట్ డబ్ల్యూ ప్రెస్ చేస్తే ఇలా వేవ్ ఫామ్ వస్తుంది. లేకపోతే రైట్ క్లిక్ చేసుకొని ఆడియో విజువలైజేషన్ ఇలా పెట్టుకోవచ్చు. మోనో, స్టీరియో, లెఫ్ట్ రైట్ ఛానల్ వస్తుంది. స్టీరియో పెట్టుకుంటే లెఫ్ట్ రైట్ ఛానల్స్ వస్తాయి. ఈ విధంగా మనం ఏ ఛానల్లో కావాలంటే ఆ ఛానల్. అదేవిధంగా ఇక్కడ నాకు మల్టిపుల్ క్లిప్స్ యొక్క ఆడియో కావాలి అనుకుంటే ఏ క్లిప్స్ యొక్క ఆడియో కావాలో మీరు ఆ క్లిప్స్ యొక్క ఆడియోని ఇక్కడ సెలెక్ట్ చేసుకొని ఆల్ట్ ఏ అంటే అన్ని క్లిప్స్ యొక్క ఆడియో ఒకేసారి వస్తుంది, నో ప్రాబ్లం. మీకు ఎక్కడైతే పర్టికులర్ వీడియో యొక్క ఆడియోని మీరు ఇంపోర్ట్ చేయాలి అనుకున్నా కూడా ఈజీగా ఈ విధంగా మనం ఇంపోర్ట్ చేయొచ్చు. ఇప్పుడు ఇంపోర్ట్ అయిన ఆడియోలో నాకు ఈ ఆడియో క్లిప్స్ మొత్తం తీసేయాలి అనుకుంటే ఆ క్లిప్స్ మొత్తం సెలెక్ట్ చేయండి, ఆల్ట్ పట్టుకొని ఆడియో మీద క్లిక్ చేయండి. అప్పుడు ఆడియో ఒక్కటే సెలెక్ట్ అయి ఉంటుంది, డిలీట్ చేయండి, డిలీట్ అయిపోతుంది. ఒకవేళ మీరు ముందే ఆడియో మొత్తం ఇంపోర్ట్ చేసుకున్నా కూడా ఈ విధంగా క్లిప్స్ అన్ని సెలెక్ట్ చేసుకొని ఆల్ట్ పట్టుకొని ఆడియో మీద క్లిక్ చేసి డిలీట్ అంటే ఆడియో ఒక్కటే డిలీట్ అవుతుంది, వీడియో ఒక్కటే ఉంటుంది.
Ctrl+2 అంటే 2 సెకండ్ మోడ్లో ఈ విధంగా మనకి పిక్చర్ క్లియర్ కట్గా ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ వీడియోని ఈ విధంగా మనం ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు. ఈ విధంగా ట్రాక్ని మనకి ఇక్కడ ప్రతి వీడియో ట్రాక్లో మనకి ఇక్కడ ఏ లేయర్ బి లేయర్, ఏ ట్రాక్ బి లేయర్లో కూడా సబ్ లేయర్, ఏ లేయర్ బి లేయర్ మనకి ఈ విధంగా మనకి ఏ లేయర్ బి లేయర్ ఏ టు బి మిక్సింగ్ అలవాటు అయినప్పుడు వాళ్ళు మీరు ఏ లేయర్ బి లేయర్ మీరు ఇలా క్లిప్స్ని చేసుకోవచ్చు. ఈ విధంగా ఏ లేయర్ బి లేయర్కి అలవాటైన వాళ్ళు ఇలా ఎక్స్పాండ్ చేసుకొని ట్రాక్ని ఈ విధంగా వర్క్ చేసుకోవచ్చు. సింగిల్ లేయర్ అలవాటైన వాళ్ళు సింగిల్ లేయర్లో వర్క్ చేసుకోవచ్చు. డ్యూయల్ లేయర్ అలవాటైన వాళ్ళు ఏ టు బి లేయర్, ఏ టు బి లేయర్ ఏ లేయర్లో ఒక క్లిప్ ఉంటుంది, బి లేయర్లో ఒక క్లిప్ ఉంటుంది, ఎఫెక్ట్స్ ట్రాక్లో ఎఫెక్ట్ ఉంటుంది ఎఫెక్ట్ లేయర్లో. ఈ విధంగా ఏ లేయర్ బి లేయర్లో వర్క్ చేయొచ్చు, సింగిల్ లేయర్లో వర్క్ చేయొచ్చు. 2 లేయర్స్లో మనం ఇక్కడ వర్కింగ్ అనేది చేసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ మనకి క్లిప్ యొక్క సెలెక్షన్ మనకి నెక్స్ట్ క్లిప్కి సెలెక్షన్ మూవ్ అవ్వాలి అనుకున్నట్లయితే ఇక్కడ మనకి సెలెక్షన్ నెక్స్ట్ క్లిప్కి మూవ్ అవ్వాలి అనుకుంటే ఆల్ట్ ఇక్కడ మనకి యారోస్ ఉన్నాయి కదా, అప్ డౌన్ లెఫ్ట్ రైట్ ఇలా క్లిక్ చేస్తే నెక్స్ట్ సెలెక్షన్ అనేది నెక్స్ట్ క్లిప్కి ఆటోమేటిక్గా వెళ్తుంది. ఈ విధంగా ఈజీగా మనకి సెలెక్షన్ అనేది నెక్స్ట్ క్లిప్కి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. కర్సర్ కూడా దాని స్టార్టింగ్ పొజిషన్కి వెళ్తుంది. ఇప్పుడు ఈ క్లిప్ నేను డెలీట్ చేయాలి అనుకుంటే బి. మనకి నార్మల్ డెలీట్ చేస్తే ఏమవుతుందంటే ఇలా గ్యాప్ అనేది అదే విధంగా ఉంటుంది. మనకి క్లిప్ డెలీట్ అయ్యి మనకి ఆ మధ్యలో ఉన్న గ్యాప్ కూడా క్లియర్ అవ్వాలి అంటే రిపిల్ డెలీట్. ఇక్కడ మనకి రిపిల్ డెలీట్ ఆప్షన్ ఉంటుంది. రిపిల్ డెలీట్ ఇక్కడ ఆన్ టైమ్ లైన్ ఆడియో ఉన్నప్పుడు వేరుగా ఉంటుంది, అదేవిధంగా బి. ఓకే, ఇప్పుడు సెలెక్ట్ చేసి దీన్ని డెలీట్ చేయాలంటే బి అంటే మనకు ఆ క్లిప్ డెలీట్ అవుతుంది, ప్లస్ మధ్యలో గ్యాప్ కూడా క్లియర్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఈ క్లిప్ డెలీట్ అవుతూ నాకు ఆటోమేటిక్గా ట్రాన్సిషన్ ఒక ఫేడ్ ఎఫెక్ట్ కూడా యాడ్ అవ్వాలి అనుకున్నట్లయితే నేను ఇక్కడ నాకు ఆటోమేటిక్గా అక్కడ క్లిప్ డెలీట్ అవుతూ ఫేడ్ ఎఫెక్ట్ యాడ్ అవ్వాలి అనుకుంటే షిఫ్ట్ ఆల్ట్ బి. నాకు క్లిప్ డెలీట్ అవుతుంది, ఆటోమేటిక్గా ఫేడ్ ఎఫెక్ట్ కూడా యాడ్ అవుతుంది. ఈ విధంగా ఇది ఒక మంచి ఆప్షన్గా మనం చెప్పుకోవచ్చు. మధ్యలో మీరు ఇక్కడ వరకు కట్ చేయాలి, మన క్లిప్ని కట్ చేయాలి అనుకున్నట్లయితే క్లిప్ యొక్క మనం కట్ చేయాలనుకుంటే కర్సర్ అక్కడ పెట్టేసి మనం సి అంటే కట్ అవుతుంది. కామన్గా సి అంటే కట్ అవుతుంది. సి అన్న తర్వాత ఈ క్లిప్ని డెలీట్ చేయాలి అనుకుంటే జనరల్గా బీ ప్రెస్ చేస్తే డెలీట్ అవుతుంది. అలా కాకుండా డెలీటింగ్తో పాటు నాకు ట్రాన్సిషన్ కూడా అప్లై అవ్వాలంటే షిఫ్ట్ ఆల్ట్ బి అంటే మనకు ఆ క్లిప్ డెలీట్ చేసి ఆటోమేటిక్గా ట్రాన్సిషన్ కూడా మనకు అక్కడ అప్లై చేస్తుంది. ఇది ఒక మంచి ఈజీ వే ఆప్షన్గా మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా మనకి ఒక క్లిప్లో మనకి ఈ పర్టికులర్ పొజిషన్ నుంచి ఆ క్లిప్ అనేది కట్ అయిపోవాలి. మనం ఎక్కడైతే కర్సర్ పెట్టామో అక్కడ వరకు ఈ క్లిప్ని కట్ చేయాలి అనుకుంటే ఇక్కడ ఆల్ట్ ఎన్ ప్రెస్ చేస్తే అంతవరకు ఆ క్లిప్ అనేది మనకి లెఫ్ట్ సైడ్ కట్ అయిపోయింది. అదేవిధంగా రైట్ సైడ్ కట్ అవ్వాలంటే ఆల్ట్ రైట్ సైడ్ ఈ విధంగా కట్ అయింది. ఆల్ట్ ఎన్ అంటే మనకి లెఫ్ట్ సైడ్ కట్ అయిపోతుంది. మనం కర్సర్ పెట్టిన దగ్గర నుంచి లెఫ్ట్ సైడ్. ఆల్ట్ ఎం అంటే రైట్ సైడ్ కట్ అవుతుంది ఆటోమేటిక్గా. ఓకే, అదేవిధంగా ఆ కట్ అవుతున్నప్పుడు గ్యాప్ ఏర్పడుతుంది. మనకు ఆ గ్యాప్ ఏర్పడకుండా కట్ అయ్యి ఆ క్లిప్ డెలీట్ అవ్వాలి అనుకున్నట్లయితే మనకి ఇక్కడ షిఫ్ట్ ఆల్ట్ ఎన్ అంటే లెఫ్ట్, ఎం అంటే రైట్. మనకు ఆ క్లిప్ కట్ అవుతుంది, డెలీట్ కూడా అయిపోతుంది ఈజీగా. లెఫ్ట్ అంటే లెఫ్ట్, రైట్ అంటే రైట్. షిఫ్ట్ ఆల్ట్ ఎన్ అంటే లెఫ్ట్, షిఫ్ట్ ఆల్ట్ ఎం అంటే రైట్. ఈ విధంగా పర్టికులర్ మనం కర్సర్ పెట్టిన పొజిషన్ నుంచి క్లిప్ కట్ అవ్వాలి, డెలీట్ అవ్వాలి, ఈ రెండు అవ్వాలి. షిఫ్ట్ ఆల్ట్ ఎం అంటే రైట్ సైడ్, కర్సర్ పెట్టిన దాని నుంచి రైట్ సైడ్. అదేవిధంగా షిఫ్ట్ ఆల్ట్ ఎన్ అంటే కర్సర్ పెట్టిన దగ్గర నుంచి లెఫ్ట్ సైడ్కి క్లిప్ కట్ అవుతుంది, డెలీట్ అవుతుంది. అదేవిధంగా మనకి ఇక్కడ మనకి కర్సర్ పెట్టిన దగ్గర నుంచి
క్లిప్ కట్ అయిపోయి డెలీట్ అయిపోయి పక్కనున్న క్లిప్తో ఆటోమేటిక్గా ట్రాన్సిషన్ యాడ్ అవ్వాలి. ఓకే, ఆల్ట్ ఎల్ అంటే లెఫ్ట్, ఆర్ అంటే రైట్. ఇక్కడ ఆర్ అంటే మన కజర్ పెట్టిన దగ్గర నుంచి క్లిప్ కట్ అయింది, డెలీట్ అయింది, పక్కన ఉన్న క్లిప్ని యాడ్ చేసుకొని ఆటోమేటిక్గా ట్రాన్సిషన్ కూడా అప్లై అయిపోయింది. ఇది అదేవిధంగా లెఫ్ట్ సైడ్ అవ్వాలి అంటే ఆల్ట్ ఎల్, కట్ అవుతుంది, డెలీట్ అవుతుంది, వెనకున్న క్లిప్తో ఆటోమేటిక్గా ట్రాన్సిషన్ ఫేడ్ ఎఫెక్ట్ కూడా అప్లై అయిపోతుంది. ఇది ఈజీ వే ఆప్షన్స్గా మనం ఎడిటింగ్లో యూజ్ అయ్యేటువంటివి. మనకి జనరల్ ఎడిటింగ్ ఏ విధంగా చేసుకుంటాము, మనకి కొన్ని క్లిప్స్ తీసుకున్నప్పుడు మనకి కామన్గా జనరల్ ఎడిటింగ్ ఉంటుంది. జనరల్ ఎడిటింగ్ అంటే ఆ క్లిప్లో మనకి అవసరం లేని పార్ట్ని తీసేయడం. సపోజ్ నాకు ఇంతవరకు అవసరం లేదనుకుంటే కజర్ ఈ మనకి మౌస్ అక్కడ పెట్టగానే ఒక యారో రూపంలో వస్తుంది, దాన్ని పట్టుకొని మీకు ఎంతవరకు అవసరం లేదో అంతవరకు ఇలా తీసేయచ్చు. ఈ గ్యాప్ తీసేయాలంటే గ్యాప్ సెలెక్ట్ చేసి బి అంటే గ్యాప్ అనేది క్లియర్ అయిపోతుంది. ఇది జనరల్ ఎడిటింగ్. మీరు ఎక్కడైనా తీసేయాలి ఏదైనా క్లిప్ అనేది ఇలా పట్టుకుని ఇలా జరిపేస్తే అంతవరకు వెళ్ళిపోతుంది. గ్యాప్ సెలెక్ట్ చేసి బి అంటే ఆ గ్యాప్ అనేది క్లియర్ అయిపోతుంది. ఇది ఒక ఆప్షన్స్గా మనం చెప్పుకోవచ్చు. పర్టికులర్ ఆ మధ్యలో ఎక్కడైనా కట్ చేయాలి అంటే సి అంటే కట్ అవుతుంది. సి అన్న తర్వాత ఎటువైపు ట్రిమ్ చేయాలంటే మీరు అటువైపు ట్రిమ్మింగ్ చేసుకోవచ్చు. గ్యాప్ సెలెక్ట్ చేసి బి అంటే గ్యాప్ క్లియర్ అయిపోతుంది. ఏదైనా క్లిప్ టోటల్గా డిలీట్ చేయాలంటే బి అంటే టోటల్గా డిలీట్ అవుతుంది, గ్యాప్ కూడా డిలీట్ అవుతుంది. అదేవిధంగా మనం ఇందాక చెప్పిన విధంగా ఇక్కడ ట్రిమ్ లెఫ్ట్, మనం కజర్ పెట్టిన దగ్గర నుంచి ట్రిమ్ లెఫ్ట్, ట్రిమ్ రైట్. ఇక్కడ కజర్ పెట్టిన దగ్గర నుంచి మనకి ట్రిమ్ లెఫ్ట్ అంటే ఆల్ట్ ఎన్. ఆల్ట్ ఎన్ అంటే అంతవరకు కట్ చేస్తుంది. ఇలా గ్యాప్ ఉంటుంది. గ్యాప్ ఉండకూడదు అనుకున్నట్లయితే మనం ఏం చేయాలి, కజర్ పెట్టి షిఫ్ట్ ఆల్ట్ ఎన్ అంతవరకు కట్ చేస్తుంది, డిలీట్ చేస్తుంది. మనకి కట్ చేసి డిలీట్ చేసి ఎఫెక్ట్ కూడా అప్లై చేయాలి అనుకుంటే ఇక్కడ మనం ఇందాక చూసాం ఆల్ట్ ఎల్ అంటే కట్ చేసి డిలీట్ చేసి ట్రాన్సిషన్ కూడా అప్లై చేస్తుంది. ఇలా మల్టీ ఆప్షన్స్ మన సాఫ్ట్వేర్లో చాలా ఉన్నాయి. అందువల్లే స్మార్ట్ కట్ ప్రో ఇంత ఫాస్ట్గా వర్క్ అవ్వడానికి కారణం ఏమిటి అంటే ఇలాంటి ఇన్ని ఆప్షన్స్ ఉండటం వల్ల మనకి వర్కింగ్ స్పీడ్ అనేది అవుతుంది. మనకి ఈజీ వేలో అవుతుంది మనకి ఇక్కడ ఈ ఆప్షన్స్ అన్నీ కూడా ఉండటం వల్ల. సపోజ్ ఇప్పుడు ఈ క్లిప్ని ఈ క్లిప్ నాకు టైమ్ లైన్లో ఇక్కడ ప్రివ్యూలో నాకు పర్టికులర్ ఇక్కడ ఇన్ని క్లిప్స్లో ఎక్కడ ఉందో కావాలి అని అనుకున్నట్లయితే ఈ క్లిప్ని ఇక్కడ షిఫ్ట్ ఆల్ట్ హెచ్ అంటే ఆ క్లిప్ నాకు కనిపిస్తుంది ఎక్కడున్నా సరే. నేను దీని పక్కన క్లిప్ ఇంకో క్లిప్ కూడా నాకు కావాలి, ఈ క్లిప్ మాత్రమే ఇక్కడ కనిపిస్తుంది, పక్కన క్లిప్ మిస్ అయింది అనుకున్నాను, అసలు ఇది ఎక్కడ ఉంది అని నేను కనుక్కోవాలి అనుకుంటే షిఫ్ట్ ఆల్ట్ హెచ్ ఏ ఫోల్డర్లో ఉన్నా ఆటోమేటిక్గా ఇలా హైలైట్ అయిపోతుంది. మీకు ఏ క్లిప్ అయినా సరే ఎనీ క్లిప్ సెలెక్ట్ చేయండి, షిఫ్ట్ ఆల్ట్ హెచ్ అంటే అది మీకు ఎక్కడ ఉంది టైం లైన్లో అనేది తెలియజేస్తుంది. ఈ విధంగా మనకి బిన్లో టైం లైన్లో ఉన్న క్లిప్ని బిన్లో ఎక్కడుందో హైలైట్ చేసుకోవాలన్నా కూడా ఈ ఆప్షన్ మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. అదేవిధంగా ఇప్పుడు మనం పై ట్రాక్లో కూడా కొన్ని ఫుటేజ్ తీసుకున్నాం అనుకోండి. సపోజ్ ఇప్పుడు నేను పై ట్రాక్లో కూడా ఫుటేజ్ తీసుకున్నాను, ఆల్ట్ పట్టుకుంటే వితౌట్ ఆడియో వస్తుంది. ఇప్పుడు నాకు ఈ సెలెక్షన్ అనేది నాకు పై ట్రాక్కి షిఫ్ట్ అవ్వాలి అనుకున్నట్లయితే ఇక్కడ మనకి ఆల్ట్ అప్ యారో అంటే ఆ సెలెక్షన్ పై ట్రాక్కి వెళ్తుంది, పై ట్రాక్కి వెళ్ళినప్పుడు ఆల్ట్ రైట్ యారో అంటే ఆ సెలెక్షన్ ఈ విధంగా పక్కకి వెళ్తుంది. పై ట్రాక్లో కూడా మనం ఏదైనా సరే చేయవచ్చు, క్లిప్ని డిలీట్ చేయొచ్చు, మనం ఏదైనా సరే పై ట్రాక్లో కూడా చేయొచ్చు. ఈ విధంగా మళ్ళీ ఆ సెలెక్షన్ కింద ట్రాక్కి రావాలంటే ఆల్ట్ డౌన్ యారో, మళ్ళీ ఆ సెలెక్షన్ మనకి కింద యారోకి వస్తుంది. మనం ఇలా క్లిప్ని లెఫ్ట్ రైట్ మూవింగ్ ఆల్ట్ లెఫ్ట్ యారో అంటే లెఫ్ట్ సెలెక్షన్ అవుతుంది, రైట్ యారో అంటే రైట్ సెలెక్షన్ వస్తుంది. ఈ విధంగా మనం పై ట్రాక్లో ఉన్నటువంటి ఫుటేజ్ కూడా సెలెక్షన్ మూమెంట్ చేయాలి షార్ట్ కట్తో అనుకుంటే ఆల్ట్ అప్ యారో తర్వాత ఆల్ట్ లెఫ్ట్ రైట్ని యూజ్ చేసుకుని క్లిప్ సెలెక్షన్ అనేది చేసుకోవచ్చు. అదేవిధంగా ఈ ట్రాక్ నాకు అవసరం లేదు అసలు అనుకున్నట్లయితే ఆల్ట్ బ్యాక్ స్పేస్, ఇక్కడ ఆల్ట్ బ్యాక్ స్పేస్ అన్నట్లయితే ఇది సెలెక్ట్ చేసుకొని ఆల్ట్
బ్యాక్ స్పేస్ అంటే మీకు ఆ యారో రిమూవ్ చేయమంటాను అడుగుతుంది. ఎస్ అంటే ఆ యారో అనేది రిమూవ్ అయిపోతుంది. మీకు అవసరం లేదంటే తీసేయచ్చు. నాకు ఇప్పుడు యారో మళ్ళీ ట్రాక్ మళ్ళీ యాడ్ ఆన్ చేయాలి అనుకున్నట్లయితే కంట్రోల్ ఐ అంటే వీడియో ట్రాక్ యాడ్ అవుతుంది, కంట్రోల్ యూ అంటే ఆడియో ట్రాక్ యాడ్ అవుతుంది. అలా కాకుండా ఇంకొక ఆప్షన్ కూడా మనకుంది ట్రాక్ యాడింగ్కి. సపోజ్ ఏదైనా క్లిప్ మీరు డైరెక్ట్గా టైమ్ లైన్ మీదకి ఇలా తీసుకొస్తే ఆటోమేటిక్గా ట్రాక్ యాడ్ అయిపోతుంది. మీరు ఎన్ని క్లిప్స్ అయినా సరే టైమ్ లైన్ మీదకి ఇలా తీసుకురండి, ఆటోమేటిక్గా ట్రాక్ యాడ్ అయిపోతుంది. జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్. ఇలా కూడా ఒక ఆప్షన్ మనకి ఈజీ వేలో ట్రాక్ యాడింగ్ కోసం ఉంది. ఇప్పుడు ఈ ట్రాక్ని డిలీట్ చేయాలనుకుంటే ఇక్కడ మనకి ఆల్ట్ బ్యాక్ స్పేస్ ఇది సెలెక్ట్ చేయండి, ఆల్ట్ బ్యాక్ స్పేస్ కొట్టండి, అది మీకు రిమూవ్ చేస్తుంది. ఈజీగా మనం బ్యాక్ స్పేస్ అని ఈ విధంగా తీసేయచ్చు. లేకపోతే రైట్ క్లిక్ చేసుకొని డెలీట్ ట్రాక్స్ అనటము, ఇవన్నీ అడగటం, ఇవంతా ఉంటుంది. సింపుల్గా మనం ఏదైనా ట్రాక్ తీసేయాలి అనుకుంటే ఆల్ట్ బ్యాక్ స్పేస్ అంటే అది ఈజీగా మనకి ట్రాక్ అనేది రిమూవింగ్ అనేది ఈజీగా అయిపోతుంది. ఇది ఒక మంచి ఆప్షన్గా మనం చెప్పుకోవచ్చు. టైం లైన్లో మనకి ఫ్రీక్వెంట్గా మనకి నచ్చినట్లుగా వర్క్ చేయాలి అనుకున్నట్లయితే ఈ కొన్ని షార్ట్ కట్స్ని యూజ్ చేసుకుంటే మరింత ఈజీగా మీ మిక్సింగ్ని మీరు చేసుకోవచ్చు. ఇక్కడ కంట్రోల్ 1, 2, 3, 4 అంటే మనకి క్లిప్ విజువలేషన్. కంట్రోల్ 2 అనేది మనకి కరెక్ట్గా ఉంటుంది వర్క్ చేయడానికి. కంట్రోల్ 2 విజువలేషన్లో మనం వర్క్ చేయడానికి క్లియర్ కట్గా కరెక్ట్గా ఉంటుంది. ఇక మనకి ఇంకా సాఫ్ట్వేర్లో మనకి తర్వాత ఎఫెక్ట్స్ విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ మనకి కామన్గా డిజాల్వ్ ఎఫెక్ట్స్ అనేవి మనకి మెయిన్. మనకి డిజాల్వ్ ఎఫెక్ట్స్ అప్లై చేయాలి అనుకున్నట్లయితే ఈ డిజాల్వ్ ఎఫెక్ట్స్ని ఇక్కడ అప్లై చేయాలంటే స్టార్టింగ్లో అప్లై చేయాలంటే కజర్ స్టార్టింగ్లో పెట్టి కంట్రోల్ డి అంటే మనకి స్టార్టింగ్లో డిజాల్వ్ ఎఫెక్ట్ అనేది డైరెక్ట్గా అప్లై అవుతుంది. క్లిప్ సెలెక్షన్ చేసుకొని స్టార్టింగ్లో కజర్ పెట్టి కంట్రోల్ డి. ఈ డిజాల్వ్ అనేది కంట్రోల్ డితో ఎంత డ్యూరేషన్ వస్తుంది అంటే ఇక్కడ ఎడిట్లో ప్రిఫరెన్సెస్లో క్లిప్ అండ్ సెగ్మెంట్లో మనం ఇక్కడ ఎంత డ్యూరేషన్ పెట్టామో అంతే డ్యూరేషన్ మనకు అక్కడ డిజాల్వ్కి అప్లై అవుతుంది. జనరల్గా 4 కానీ 6 సెకండ్స్ కానీ మనం ఎక్కువగా యూజ్ చేస్తాం. ఇక్కడ ఫిక్స్డ్ డ్యూరేషన్ పెట్టుకున్నప్పుడు ఈ టిక్ అనేది తీసేయాలి. రెస్పెక్ట్ ప్రీ డిఫైన్డ్ ఎఫెక్ట్స్ డ్యూరేషన్, ఈ టిక్ తీసేయాలి. ఇక్కడ మీరు ఫిక్స్డ్ డ్యూరేషన్ ఎఫెక్ట్కి అప్లై అవ్వాలి అనుకుంటే ఈ టిక్ అనేది తీసేయాల్సి ఉంటుంది, అవసరం ఉంది. ఇప్పుడు నేను ఎక్కడ మీరు కజర్, ఈ కజర్ నాకు ఈ కటింగ్ పొజిషన్కి రావాలి అంటే పేజ్ డౌన్ అంటే వస్తుంది. అక్కడ నేను ఇక్కడ కంట్రోల్ డి అంటే డిజాల్వ్ వస్తుంది. అది నాకు ఫేడ్ ఎఫెక్ట్. అక్కడ నేను 4 సెకండ్స్ పెట్టాను కాబట్టి ఇంత పెద్దది వచ్చింది. మళ్ళీ నాకు కజర్ ఈ కటింగ్ దగ్గరికి రావాలంటే పేజ్ డౌన్, వెనక్కి రావాలంటే పేజ్ అప్, పేజ్ అప్, పేజ్ డౌన్. ఇప్పుడు నేను ఇక్కడ కంట్రోల్ డి, నేను క్లిప్ సెలెక్ట్ చేస్తాను, కంట్రోల్ డి అంటే డిజాల్వ్ వస్తుంది. సాధారణంగా ఇంత లెంత్ డిజాల్వ్ అప్లై చేస్తే బాగుండదు. నాకు డిజాల్వ్ ఏదైనా సరే 2 సెకండ్స్ ఉంటే బాగుంటుంది. అలాంటప్పుడు ఇంకొన్ని షార్ట్ కట్స్ కూడా మనకు ఉన్నాయి. అదే మనకు ఆల్ట్ 1 అంటే 1 సెకండ్ డిజాల్వ్ అప్లై అవుతుంది, ఆల్ట్ 2 అంటే 2 సెకండ్ అప్లై అవుతుంది, ఆల్ట్ 3 అంటే 3 సెకండ్. ఇలా మనకి ఆల్ట్ 2 అంటే సింపుల్గా చిన్న డిజాల్వ్ అనేది సరిపోతుంది. కంట్రోల్ డి ఓన్లీ ఫర్ స్టార్టింగ్ ఎండింగ్లో యూజ్ చేసి మధ్యలో ఎక్కడైనా సరే ఈ ఆల్ట్ 1, 2, 3, ఆల్ట్ 0 కూడా వర్క్ అవుతుంది. చిన్న డిజాల్వ్ సింపుల్ చిన్న క్లిప్స్కి ఆల్ట్ 0 వెంటనే కటింగ్స్ ఏర్పడ్డ చోట మనకి ఇది బాగా యూజ్ అవుతుంది. ఆల్ట్ 1, 2, 3 మనకి సింపుల్గా ఫేడ్ ఇన్ ఎఫెక్ట్ ఈ విధంగా అప్లై అవుతుంది. పేజ్ డౌన్, ఆల్ట్ 2, 1 ఏదైనా ప్రెస్ చేయండి, 1 కానీ 2 కానీ 3 కానీ. ఈ విధంగా సింపుల్గా మనకి డిజాల్వ్ అనేది అప్లై చేయడానికి ఇది ఒక మంచి ఆప్షన్, షార్ట్ కట్గా మనం చెప్పుకోవచ్చు. ఈవెన్ A2B మిక్సింగ్లో అయినా సరే, మీరు A2B మిక్సింగ్లో అయినా సరే ఈ ప్రాసెస్ని యూజ్ చేయొచ్చు. జస్ట్ అక్కడ ఆల్ట్ 2 అంటే ఆటోమేటిక్గా అదే డిజాల్వ్ అప్లై అవుతుంది. మళ్ళీ మనం నెక్స్ట్కి వెళ్తాం, పేజ్ డౌన్ అంటే నెక్స్ట్ కజర్ ఇక్కడికి వస్తుంది. ఇక్కడ చిన్న డిజాల్వ్ కావాలంటే ఆల్ట్ 0, మళ్ళీ పేజ్ డౌన్ నెక్స్ట్ వస్తుంది ఆల్ట్ 2. ఈ విధంగా సింపుల్గా డిజాల్వ్ అప్లై చేసుకుంటూ మనం ముందుకు వెళ్ళచ్చు. అది సింగిల్ లేయర్లో అయినా సరే, జియో లేయర్ ఎడిటింగ్లో అయినా సరే, A2B లేయర్ ఎడిటింగ్, సింగిల్ లేయర్ ఎడిటింగ్ రెండు విధాలుగా మన విధంగా ఈ షార్ట్ కట్ యూజ్ చేసుకుని డిజాల్వ్ అనేది కంట్రోల్ డి అంటే ఫిక్స్డ్ డ్యూరేషన్ వస్తుంది, ఆల్ట్ 1, 2, 3 అంటే మనకి ఏ డ్యూరేషన్ కావాలో ఆ డ్యూరేషన్ పర్టికులర్గా అక్కడికి వస్తుంది. ఇది డిజాల్వ్ అప్లై చేయడంలో ఈజీ వే పద్ధతి. ఇక రెగ్యులర్ ట్రాన్సిషన్ విషయానికి వస్తున్నట్లయితే మనకి ఇక్కడ ట్రాన్సిషన్స్లో మనకి నెంబర్ ఆఫ్ ట్రాన్సిషన్స్ ఉన్నాయి.
దాంట్లో ఇక్కడ మనకి డిఎఫ్ఎక్స్ అంటే నార్మల్ బేసిక్ ఎఫెక్ట్స్ ఉంటాయి, మనకి పెద్దగా చిన్న చిన్న ఫేడ్ ఇన్ ఎఫెక్ట్స్ మాత్రమే ఉంటాయి. ఓకే, ఎస్ఎఫ్ఎక్స్ అంటే కొన్ని టైమ్ లైన్ డిఎం ఎఫెక్ట్స్ ఉన్నాయి. ఏ టు బి అంటే కటింగ్ ఉన్న చోట అప్లై చేసేటువంటి ఎఫెక్ట్స్. ఏ టు బిలో ఉన్నటువంటి ఎఫెక్ట్స్ అన్నీ కూడా కటింగ్ ఉన్న చోట అప్లై చేసేటువంటి ఎఫెక్ట్స్. దీంట్లో డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నాయి. దీంట్లో మీరు ఏ కేటగిరీ అయినా సరే ఎక్కడికైనా తెచ్చుకోవచ్చు. ఇది నాకు వైప్స్ ఎక్కువగా వాడతాను కాబట్టి ఇది నాకు స్టార్టింగ్లో ఉండాలి అనుకుంటే మీరు వైప్స్ని ఇలా స్టార్టింగ్లో తెచ్చుకోవచ్చు. ఇలా పట్టుకొని ఇలా జరపటం, ఇలా పట్టుకోండి, ఎక్కడ కావాలంటే అక్కడ తెచ్చిపెట్టుకోండి. మీరు ఎక్కువగా యూజ్ చేసే ఎఫెక్ట్లను ముందు పెట్టుకోండి. ఇది ఒక ఆర్డర్, నేను రెగ్యులర్గా యూజ్ చేసే ఆర్డర్. దీంట్లో ఇప్పుడు వైప్స్ అంటే అన్నీ కూడా ఇలా కలర్ వైప్స్ ఉంటాయి. మీరు ఇక్కడ ఎఫెక్ట్ ఏదైనా సరే ఇలా సెలెక్ట్ చేయగానే ప్రివ్యూ కూడా చూపిస్తుంది, ఆ ఎఫెక్ట్ ఎలా అప్లై అవుతుంది, ఎలా ఉంటుంది అనేది కూడా. అక్కడ కజర్ పెట్టగానే ఇక్కడ మనకి ప్రతిదీ కూడా క్లియర్ కట్గా ఇక్కడ మనకి ఎఫెక్ట్స్ అనేవి ఇవ్వటం జరిగింది. దీని యొక్క థంబ్నెయిల్ ప్రివ్యూ కూడా మనం ఇలా పెద్ద చేసుకొని కూడా చూసుకోవచ్చు ఈజీగా. ఇక్కడ స్టార్ బటన్ అంటే ఫేవరెట్ ఎఫెక్ట్. కొన్ని ఎఫెక్ట్ నాకు ఫేవరెట్, నేను ఎక్కువగా వాడతాను, ప్రతిసారి షార్ట్కట్తో కావాలంటే జస్ట్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ సెట్ యాజ్ ఫేవరెట్, ఇక్కడ మనకి సెట్ యాజ్ ఫేవరెట్ 1 2 3 4 5 నెంబర్స్ మనం ఇక్కడ క్రియేట్ చేసుకోవచ్చు సెట్ యాజ్ ఫేవరెట్కి. ఇది మనం ఎక్కువగా యూజ్ చేసే ఎఫెక్ట్లకి యూజ్ అవుతుంది. ఓకే, దీని గురించి కూడా మనం అప్లై చేసేటప్పుడు చూద్దాము. ఇప్పుడు ఈ ఎఫెక్ట్స్ ఏవైతే ఉన్నాయో నాకు ప్రతిదీ కూడా క్లియర్ కట్గా ఎఫెక్ట్ అనేది ఇక్కడ థంబ్నెయిల్ అనేది చూపిస్తుంది. ఎనీ ఎఫెక్ట్, ఇవన్నీ కూడా మనకి ఎఫెక్ట్స్ విషయానికి వస్తే ఇవన్నీ. ఇప్పుడు ఈ ఎఫెక్ట్స్ అప్లై చేసే విధానం చూడండి. ఎఫెక్ట్ను పట్టుకోవాలి, ఎక్కడైతే నేను అప్లై చేయాలో ఆ కటింగ్ పొజిషన్ ఉన్న చోట ఇలా డ్రాగ్ చేసి అక్కడ కజర్ ఇలా టచ్ చేయగానే ఇలా బ్లాక్ లైన్ వస్తుంది. ఆ బ్లాక్ లైన్ వచ్చిన తర్వాత ఎఫెక్ట్ బ్లూ కలర్లోకి మారుతుంది. అప్పుడు ఎఫెక్ట్ని రిలీజ్ చేయాలి. అప్పుడు ఆటోమేటిక్గా మనకి ఎఫెక్ట్ అనేది అక్కడ అప్లై అయిపోతుంది. మనం ఏదైతే టైం లైన్ నుంచి అప్లై చేసామో ఇమీడియట్లీ ఎఫెక్ట్ ఇదే విధంగా వస్తుంది. దాని యొక్క ప్రివ్యూ కూడా ఇమీడియట్లీ మనకు కనిపిస్తుంది. ఎనీ ఎఫెక్ట్ డైరెక్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్, అక్కడ టచ్ చేసి ఇలా వదిలేయాలి, ఇమ్మీడియట్లీ మీకు ఎఫెక్ట్ అనేది అప్లై అయిపోతుంది. జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్, అలా టచ్ చేసి ఇలా వదిలేయాలి. ఎఫెక్ట్ని మీరు ఇలా అప్లై చేయకూడదు, ఇలా మిడిల్లో అప్లై చేస్తే ఏమవుతుందంటే ఎఫెక్ట్లో పిక్చర్ కొంచెం హోల్డ్ అయి ప్లే అవుతుంది. పిక్చర్ని మధ్యలో స్లో అది పట్టేసుకుంటుంది, అంటే దాన్ని పాజ్ చేస్తుంది. పిక్చర్ని పాజ్ చేసి ఇలా జర్క్లాగా ప్లే అవుతుంది. అది కరెక్ట్ కాదు ఎఫెక్ట్ అప్లై చేసే పద్ధతి. ఓకే, అదేవిధంగా మీకు ఎక్కడ ఎఫెక్ట్ కావాలన్నా కూడా అక్కడ కజర్ పెట్టి క్లిప్ సెలెక్ట్ చేసుకొని ఏ ఎఫెక్ట్ కావాలన్నా జస్ట్ డబల్ క్లిక్ చేసినా ఎఫెక్ట్ అప్లై అవుతుంది. అదే కట్ చేస్తుంది, అదే ఎఫెక్ట్ అప్లై చేస్తుంది. ఇది కూడా ఒక మంచి ఆప్షన్. మీకు ఎక్కడ ఎఫెక్ట్స్ కావాలన్నా, కటింగ్ లేకపోతే మేబీ కటింగ్ ఉన్న చోట కూడా, ఇక్కడ కటింగ్ ఉంది, ఇక్కడ నాకు ఆటోమేటిక్గా కావాలంటే జస్ట్ డబల్ క్లిక్ చేయండి, ఆటోమేటిక్గా అదే ఎఫెక్ట్ అప్లై చేయండి. ఇక్కడ నాకు చిన్న కటింగ్ వెంటనే వచ్చింది కాబట్టి ఇక్కడ మనం ఈ ట్రాన్సిషన్స్ అప్లై చేయలేము. అలాంటప్పుడు అక్కడ చిన్న డిజాల్వ్ వేసుకుంటే మనకి జస్ట్ అది మిక్స్ అయిపోతుంది. ఈ విధంగా ఇక్కడ ఏ ఎఫెక్ట్ అయినా సరే డైరెక్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్. ఇక్కడ ఎఫెక్ట్ అప్లై చేసిన తర్వాత ఈ ఎఫెక్ట్ నాకు నచ్చలేదు, ఎఫెక్ట్ని మార్చాలనుకున్నట్లయితే మీకు ఏ ఎఫెక్ట్ని మార్చాలో దాని మీద డ్రాగ్ చేయండి, దాని మీద రీప్లేస్ చేయొచ్చు. ఇలా డ్రాగ్ చేసి దాని మీద అప్లై చేస్తే పాత ఎఫెక్ట్ వెళ్ళిపోయి కొత్త ఎఫెక్ట్ వచ్చేస్తుంది ఈజీగా, సింపుల్గా. ఈ విధంగా మనం సింపుల్ ప్రాసెస్లో ఎఫెక్ట్స్ని ఈ విధంగా అప్లై చేయొచ్చు. ఏ టు బి ఎఫెక్ట్స్. మీరు ఏ టు బి ట్రాక్లో అయినా సరే ఇదే ప్రాసెస్. ఏ టు బి ట్రాక్లో అయినా సరే మీరు జనరల్గా ఏ టు బి ట్రాక్లో ఏంటంటే మనం మాన్యువల్గా ఇలా కింద పెట్టుకొని అప్లై చేస్తారు. జనరల్గా ఇలా ఈ ప్రాసెస్లో అప్లై చేసుకుంటాం. ఏ టు బి ట్రాక్లో ఎఫెక్ట్ని ఇలా క్లిప్ని ఇలా డ్రాగ్ చేసుకుంటాం, ఇలా చేసుకుంటాం, అప్లై చేసుకుంటాం. లేదు దీంట్లో కూడా ఇంకొక ఆప్షన్ ఉంది. ఇక్కడ మీకు ఎఫెక్ట్ ఎక్కడైతే కావాలో అక్కడ కజర్ పెట్టండి, ఏ ఎఫెక్ట్ కావాలో జస్ట్ డబుల్ క్లిక్ చేయండి, అదే పర్టికులర్ డ్యూరేషన్ అప్లై చేసి అదే క్లిప్ని కిందకి తీసుకొస్తుంది. ఇది ఒక మంచి ఆప్షన్. మీరు ఎఫెక్ట్ ఎక్కడైతే కావాలో అక్కడ కజర్ పెట్టండి, కజర్ పెట్టి పేజ్ డౌన్ అంటే కజర్ వస్తుంది. ఏ ఎఫెక్ట్ కావాలో దాని మీద
డబుల్ క్లిక్ చేయండి, ఎఫెక్ట్ అప్లై చేస్తే క్లిప్ని కూడా ఏ టు బి ట్రాక్లో అదే ముందు కిందకి తీసుకొస్తుంది. అలా మనం సింగిల్ ట్రాక్లో వర్క్ చేయొచ్చు, ఏ టు బి ట్రాక్లో వర్క్ చేయొచ్చు. ఈ విధంగా మనకి ఇక్కడ ఈ ఏ టు బి ట్రాక్లో ఉన్నటువంటి ఎఫెక్ట్స్ ఏవైనా సరే ఈ ప్రాసెస్లో మనం అప్లయింగ్ అనేది చేసుకోవచ్చు. నచ్చని క్లిప్ని బి అంటే డిలీట్ అయిపోతుంది. ఇప్పుడు మనం ఏ టు బి ఎఫెక్ట్స్లో మరికొన్ని కేటగిరీస్లో ఉన్నటువంటి ఎఫెక్ట్స్ గురించి అవి కూడా చూద్దాము. ఇక్కడ డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నాయి. మీకు ఇక్కడ ఏ ఎఫెక్ట్ అయినా సరే డైరెక్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్, ఎక్కడైతే కటింగ్ ఉందో ఏ టు బిలో డైరెక్ట్గా ఆ ఎఫెక్ట్ని అక్కడ మనం అప్లై చేసుకోవచ్చు. డైరెక్ట్గా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకొని దాన్ని మనం ఈ విధంగా అప్లై చేసుకోవచ్చు. ఎనీ ఎఫెక్ట్ డైరెక్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్. ఇక్కడ మీకు ఎఫెక్ట్ అప్లై చేయాలన్నా కూడా అక్కడ ఉన్నటువంటి ఈ రిమైనింగ్ కేటగిరీస్లో ఏ కేటగిరీ అయినా సరే ఇదే ప్రాసెస్లో డైరెక్ట్ డ్రాగ్ చేస్తాము, అప్లై చేస్తాము. ఈ విధంగా ఏ టు బి ఎఫెక్ట్స్ని మనం డైరెక్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ పద్ధతిలో మనం అప్లై చేయొచ్చు. లేకపోతే డబుల్ క్లిక్, ఎక్కడైతే మనకి కటింగ్ ఉందో అక్కడ, లేకపోతే ఎక్కడైతే మనకి ఎఫెక్ట్ కావాలో అక్కడ డబుల్ క్లిక్ చేసినా కూడా డైరెక్ట్గా మీకు ఆ ఎఫెక్ట్ అనేది టైం లైన్లో ఈ విధంగా అప్లై అయిపోతుంది. ఈ విధంగా మనకి ఏ టు బిలో డిఫరెంట్ కేటగిరీ ఎఫెక్ట్స్ ఉన్నాయి, వీటిని ఈ విధంగా అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ మనకి ఏ టు ఏ ఎఫెక్ట్స్ అంటే మనకి సిచ్యువేషనల్ తగ్గట్టుగా అప్లై చేసుకునేటువంటి ఎఫెక్ట్స్. దీంట్లో మోస్ట్లీ ఫ్రేమ్స్ ఎఫెక్ట్స్ ఉంటాయి, ఫ్రేమ్కి రిలేటెడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. దీంట్లో ఇక్కడ ఏ ఎఫెక్ట్ అయినా సరే డైరెక్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్, మీకు ఎంత లెంత్ కావాలంటే ఎన్ని క్లిప్స్ మీద అయినా సరే దాన్ని డ్రాగ్ చేయొచ్చు. నేను ఇక్కడ 2 క్లిప్స్ మీద అప్లై చేశాను. అప్పుడు మీకు ఆ ఎఫెక్ట్ ఇలా ఫ్రేమింగ్లో వస్తుంది. ఆ ప్రోగ్రామ్ మొత్తం ఆ ఫ్రేమింగ్లో ఈ విధంగా కనిపిస్తుంది. ఓకే, ఇప్పుడు ఈ ఎఫెక్ట్లో స్టార్టింగ్ మనకి కొంచెం డిలే వచ్చే అవకాశం ఉంటుంది ఎక్కువ లెంత్ అప్లై చేసినప్పుడు. వాటిని మనం ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవాలి. ఎఫెక్ట్ని సెలెక్ట్ చేసి ఎఫెక్ట్ సెటప్లోకి వెళ్ళి ఇక్కడ ఓపెన్ చేసుకొని ఈ ఆన్ అనేసి ఇక్కడ షిఫ్ట్ పట్టుకొని ఈ యారోస్ని ఇలా అడ్జస్ట్ చేస్తే మనకి ఎఫెక్ట్ అనేది కొంచెం డిలే కాకుండా కొంచెం స్పీడ్గా వచ్చే అవకాశం ఉంటుంది. ఇవన్నీ కూడా మోస్ట్లీ ఫ్రేమింగ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. మీకు ఏ ఎఫెక్ట్ అప్లై చేసినా డైరెక్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్, మీకు ఎన్ని క్లిప్స్ మీద అప్లై చేయొచ్చు. డైరెక్ట్ డ్రాగ్ చేస్తారు, డ్రాప్ చేస్తారు, మీకు ఎన్ని క్లిప్స్ మీద అయినా సరే డైరెక్ట్గా ఇలా లెంత్ పెట్టేయచ్చు మీకు ఈ ఎఫెక్ట్ని. దీంట్లో మనకి డిఫరెంట్ ప్యాటర్న్ ఎఫెక్ట్స్ ఉంటాయి, ఫ్రేమ్స్ ఉంటాయి, ఇలాంటి పార్టికల్ వైప్స్ ఉంటాయి. ఇలా ఏ ఎఫెక్ట్ అయినా డైరెక్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్. కలర్ వైప్స్ ఉంటాయి ఎడ్జెస్లో ఈ విధంగా. అదేవిధంగా వెడ్డింగ్ సిచ్యువేషనల్ తెలుగు ఎఫెక్ట్స్ ఉంటాయి, తెలుగు కేటగిరీ ఎఫెక్ట్స్ ఉన్నాయి. టోటల్ మ్యారేజ్ సిచ్యువేషనల్స్ అన్నీ కూడా ఇక్కడ మీకు ఇవ్వడం జరిగింది. ఏవైతే మ్యారేజ్లో మనకి సిచ్యువేషన్స్ ఉంటాయో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒక మ్యారేజ్కి ఏమేమి జరుగుతాయో మొత్తం డీటెయిల్గా మీకు ఇక్కడ ఎఫెక్ట్స్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మంగళధారణ అంటే ఆ మంగళధారణ సంబంధించిన ఎఫెక్ట్ ఉంటుంది. ఏ ఎఫెక్ట్ అయినా సరే డైరెక్ట్ డ్రా, మీకు ఇక్కడ ఏ ఎఫెక్ట్ కావాలన్నా కూడా ఈ ప్రాసెస్లో ఆ ఎఫెక్ట్స్ అన్నీ కూడా అప్లై చేసుకోవచ్చు. డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎఫెక్ట్స్ ఇవన్నీ మ్యారేజ్ సిచ్యువేషనల్ తెలుగు అన్ని కేటగిరీ ఎఫెక్ట్స్ని ఇక్కడ మీకు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ 3D ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయి. 3D ఎఫెక్ట్స్ని కూడా డైరెక్ట్గా డ్రాగ్ అండ్ డ్రాప్, మీరు డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకొని మీకు ఎంత లెంత్ కావాలంటే అంత లెంత్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా 3D ఎఫెక్ట్స్. ఇక్కడ మీకు డిఫరెంట్ టైప్ ఆఫ్ 3D 2D యానిమేటెడ్ సిచ్యువేషనల్ అన్ని కేటగిరీ ఎఫెక్ట్స్ ఉన్నాయి. ఏ ఎఫెక్ట్ అయినా డైరెక్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్. ఇవన్నీ కూడా ఈ విధంగా మనకి టోటల్గా మనకు ఉన్నటువంటి ట్రాన్సిషన్స్లో ఏ టు బి ఎఫెక్ట్స్ అన్నీ కూడా కటింగ్ ఉన్న చోట అప్లై చేయాలి. ఏ టు ఏ ఎఫెక్ట్స్ అన్నీ కూడా డైరెక్ట్గా ఒక పర్టికులర్ ప్రోగ్రామ్ దగ్గర ఫ్రేమ్లో ఆ ప్రోగ్రామ్ మొత్తం చూపించాలి అనుకున్నట్లయితే ఏ టు ఏ ఎఫెక్ట్స్లో ఉన్నటువంటి ఈ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎఫెక్ట్స్ని దీంట్లో వెడ్డింగ్ ఎఫెక్ట్స్, సిచ్యువేషనల్ ఎఫెక్ట్స్, తెలుగు లాంగ్వేజ్ ఎఫెక్ట్స్, ఇంగ్లీష్ ఎఫెక్ట్స్ అన్నీ ఉంటాయి. దీంట్లో మీరు ఏదైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఈ విధంగా ఒక పర్టికులర్ ప్రోగ్రాంలో మనం ఈ విధంగా క్లిప్స్ తీసుకొని ఎడిటింగ్ చేసుకొని ఫేడింగ్ ఎఫెక్ట్స్ కానీ ఇలా సిచ్యువేషనల్ ఏ టు బి ఎఫెక్ట్స్, ఏ టు ఎఫెక్ట్స్ వీటిని యూజ్ చేసుకొని మరింత క్రియేటివ్గా మనం వర్క్ చేయడానికి ఇవన్నీ కూడా మనకి యూజ్ అవుతాయి. ఇలా మనకి సాఫ్ట్వేర్లో ఇంకా బెటర్గా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. వాటి గురించి కూడా మనం ఫర్దర్ వీడియోస్లో మనం డీటెయిల్గా తెలుసుకుందాం.